అదొకటి ప్రభాస్ గారిదా ఎపిసోడ్. ప్రభాస్ది అయితే యాప్ క్రాష్ అయిపోయింది. యాప్ క్రాష్ అయిపోయిందండి. అదే అసలు మెయిన్ అంత అన్స్టాపబుల్ ఇస్ అబౌట్ బాలకృష్ణ గారు, అంతే. అల్లు అర్జున్ గారు వచ్చారు, అది కూడా అంతే. అది కూడా అసలు వాళ్ళ పిల్లలు వచ్చారు, పద్యాలు చెప్పారు. అసలు మామూలుగా వచ్చారు. రామ్ చరణ్ వస్తే అదిరిపోయింది ఎపిసోడ్. అవును. అసలు రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారు అంత క్లోజ్ అని నాకు తెలీదు. ఏమో అంత క్లోజ్ ఏంటండి బాబాళ్ళు, బయట అంత క్లోజు. ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి కూర్చుందాం, మన ఇద్దరం కూర్చుందాం, డాడీ ఎక్కలేదు అంటున్నాడు ఈయన. ఏమో ఇంత క్లోజ్ వీళ్ళిద్దరు. బట్ బాలకృష్ణ గారిలో అది ఉందండి. ఇప్పుడు ఇంటి వెనక కట్టుకుంటున్నారు ఇల్లు, ఇక్కడ క్యారేజ్ అక్కడ, ఇక్కడ కూరలు అక్కడికి పంపిస్తారు ఇంటి వెనక, ఇద్దరు ఒక దగ్గర. మనకి వాళ్ళు మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత క్లోజ్ అని చెప్పుకుని చేస్తున్నారు. బట్ బయట జరిగే వార్లు, సోషల్ మీడియా జరిగే వార్లు. నాకు ఒక క్వశ్చన్ చెప్పను సార్, సోషల్ మీడియా జరిగే వారంతా పుట్టిదే వేస్ట్ అది, కానీ ఆ వార్లు జరిగితే నాకు హ్యాపీ. అవునా? సినిమా ఇండస్ట్రీకి మంచిది సార్. వార్లు జరిగితే క్రేజ్ పెరుగుతుంది, క్రేజ్ పెరిగితే సినిమా చూడాలని ఉత్సాహం పెరుగుతుంది, సినిమా చూడాలని ఉత్సాహం పెరిగితే ఓపెనింగ్స్ వస్తాయి, ఓపెనింగ్స్ వస్తే డబ్బులు వస్తే మళ్ళీ ఇంకో సినిమా తీయచ్చు. ఓకే, వాళ్ళందరూ బాగానే ఉన్నారా అంటే ఏముంటుంది కిక్కు, వీళ్ళకి పడట్లేదంటే నాకు కిక్కు కదా. ఇప్పుడు గట్టిగా వార్ జరుగుతుంది పెద్ద పైన, చూసారా సోషల్ మీడియాలో? పెద్ద పైన పుష్ప టార్గెట్ నేషనల్ అవార్డు కొట్టాలి, పుష్ప కలెక్షన్ కొట్టాలి. అలాగే పెద్దకి పుష్పకి పోలిక లేదు, ఉండకూడదు. ఎందుకంటే పుష్ప 2 వేరు. పుష్ప 2 అనేది ఏంటి, పుష్ప 1 వచ్చి ఒక క్యారెక్టరైజేషన్ సెట్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ మీద ఇది ఇట్లా అని అవన్నీ ఉన్నాయి కదా, చాలా మేనరిజమ్స్, సింగిల్ లైన్లు, కథ ఇంకా పూర్తి కాలేదు. బాహుబలి 1కి పుష్పకి కథ పూర్తి కాకే కదా 2 అంత పెద్ద హిట్ అయింది. ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్. పుష్ప 1 లాగా, బాహుబలి 1 లాగా, సలార్ 1 లాగా స్టాండ్ అలోన్ ఫిల్మ్. దీనికి ఉండే నెంబర్స్ వేరు, దీనికి ఉండే రీచ్ వేరు. బట్ RRR హీరో కింద బాగా పాపులర్ అక్కడ. ఇద్దరు రామారావు గారు ఈయన. సూపర్. చూసారు కంటెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? పెద్ద చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది సార్.